వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కొడవలూరు మండలం రేగిడి చెలిక వద్ద ఈ నెల 22 నుండి జరగనున్న తబ్లిగ్ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా ఏర్పాట్లను రాష్ట్ర వర్క్ బోర్డు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి ఆమె పర్యవేక్షించారు. ఏర్పాట్ల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి దాదాపు 2 లక్షలకు పైగా భక్తులు పాల్గొనే ఇస్తిమా గ్రౌండ్లో టెంట్లు, స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇస్తిమా నిర్వహణకు సంబంధించి జేసీబీలతో గ్రౌండ్ క్లియరెన్స్, శానిటైజేషన్, స్నానపానాదులు, ట్యాంకర్లతో నీటి సరఫరా, లక్షలాది భక్తులకు తాగునీటి బాటిల్స్ అందిస్తూ దైవ కార్యానికి సహాయ సహకారాలు అందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తబ్లిగ్ జమాత్ రాష్ట్ర స్థాయి ఇస్తిమా మతాలకు అతీతమైన శాంతి సభగా అభివర్ణించారు. ఇస్తిమా నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం రాకుండా చూడాలని ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్, ఫైర్, శానిటేషన్, పోలీస్ తదితర శాఖల అధికారులను ఆదేశించారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తిమా గ్రౌండ్లో ప్రత్యేకంగా ఓ స్టాల్ ఏర్పాటు చేసి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో సీసీ కెమెరాలు, వాకీటాకీలు అందజేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి పాటుపడేది ఒక తెలుగుదేశం పార్టీయేనన్నారు. మసీదు ఇమాములకు నెలసరి జీతాలతో పాటు రంజాన్ మాసం సందర్భంగా ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. ఇస్తిమా నిర్వాహకులకు స్థానిక టీడీపీ నాయకులు సహకరించాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రుల ముందుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ ఏర్పాట్లను చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ఆర్డబ్ల్యూఎస్, ఫైర్, శానిటేషన్, పోలీస్ తదితర శాఖలకు చెందిన అధికారులతో పాటు మైనారిటీ నాయకులు జాకిర్ షరీఫ్, ఇంతియాజ్, మదీనా ఇంతియాజ్, సాబీర్, జమీర్, జహంగీర్, స్థానిక టీడీపీ నాయకులు సతీష్, కోడూరు కమలాకర్ రెడ్డి, అడపాల శ్రీధర్ రెడ్డి, బోయపాటి సుధాకర్, కంచర్ల కిషోర్, తువ్వర ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి, ఇక్కడ వచ్చేసిన అధికారులందరికీ, మరి ఇస్తిమా ప్రార్థనలు కావచ్చు, వాళ్ళు బోధన కావచ్చు, ఉర్దూలోనే కాదు, అరబిక్లోనే కాదు, తెలుగులో కానీ బోధన ఉంటుంది. ఎవరెవరు ఉంటారో, ఇది ముస్లిమ్స్ అనే కాదు, నాన్ ముస్లిమ్స్ కానీ భక్తితో ఎవరైనా రావచ్చు. ఇక్కడ చెప్పే బోధనలో అందరూ వినొచ్చు. ఇదేదో ముస్లిమ్స్కి మాత్రమే కాదు, దేవుడు అందరికీ. కాబట్టి ఇది ఎవరు కానీ రావచ్చు. అయితే భక్తి భావనలతో తప్పకుండా ఇక్కడ వచ్చి ఈ యొక్క ప్రార్థనలో మీరు అందరు కానీ పాల్గొనవచ్చు. థ్యాంక్ యూ. ముందుగా ఈ ఇస్తిమా నిర్వాహకులైన ముస్లిం పెద్దలకు, అదేవిధంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు సోదరుడు అబ్దుల్ అజీజ్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన వివిధ డిపార్ట్మెంట్ అధికారులకి, స్థానిక నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి, విలేకరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా ప్రపంచ శాంతి కోసం మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞం మన కాన్స్టిట్యున్సీలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో, నా కాన్స్టిట్యున్సీలో జరగడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మతాలకి అతీతంగా ఏ దైవ కార్యక్రమం జరిగినా మనం ముందుండాలి అని చెప్తుంటారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగడం నిజంగా మన నెల్లూరు జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో జిల్లాల నుంచి ఇక్కడికి ముస్లిం సోదరులు ప్రపంచ శాంతి కోసం ప్రార్థన చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనకి చేతనైన సాయం, అంటే వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా ఏ రకంగా కూడా అధికారులు అందరూ, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రికల్ కానీ, ఆర్డబ్ల్యూసీ కానీ, ఫైర్ కానీ, పోలీస్ కానీ అందరూ ఇక్కడ, ఎంపీడీఓలు, ఎంఆర్ఓ గారు, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి ఈ 3 రోజులు ఎటువంటి అంతరాయం జరగకుండా మీరందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని, అదేవిధంగా స్థానిక నాయకులు ఇక్కడ ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే అన్న చెప్పారు, ఇక్కడ ఉన్న నాయకులు, అధికారులు అందరూ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారని నాకు అనిపించింది. అప్పుడు
అది మా కోరు నియోజకవర్గం అని చెప్పి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అలాగే ఉంటారు. ఎక్కడ మంచి జరిగితే అక్కడ సమృద్ధిగా పనిచేస్తారు, అందుబాటులో ఉంటారు. కాబట్టి ఇదే విధంగా మీరు ఇది కంప్లీట్ అయ్యేదాకా కూడా సాయి శక్తుల, ఎందుకంటే లక్షలాది ప్రజలు ఇక్కడికి వస్తున్నారు. సో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అలర్ట్గా ఉండాలని కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను. మేము కూడా ఎంపీ గారు వచ్చినాక అజీజ్ గారు నేను కలిసి ఇంకొకసారి కూడా కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మరోసారి మాట్లాడడం జరుగుతుంది. ఇందాక అజీజ్ చెప్పినట్టు ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ నామే తీసుకోవాలి. మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతని, మీకు ఇప్పుడే తెలుసు అనుకుంటాను. ఆల్రెడీ పని గంటలు రేపు రంజాన్ మాసం వస్తుందని చెప్పి 1 గంట ఉద్యోగస్తులకి అందరికీ తగ్గించారు, వాళ్ళకి రంజాన్కి అనుకూలంగా ఉండాలని. ఇలాంటివి ఆయన ఎన్నో చేస్తున్నారు. మసీదుల్లో 5,000 పూజారులకి మీరు పూజ చేసి రేపు రిలీజ్ చేస్తున్నాం. 49 కోట్లు రేపు రిలీజ్ చేస్తున్నాము. అదేవిధంగా మసీదుల నిర్వహణ కోసం కూడా ఇస్తున్నారు. సో టీడీపీ హయాంలో ఇవన్నీ ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు అనే దానికి మనం వేరే విధంగా చెప్పుకోని అవసరం లేదు. ఆయన ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్లో ఇది జరుగుతుంది. కాబట్టి మనకందరికీ కూడా ప్రపంచ శాంతి కోసం వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. కాబట్టి మతాలకు అతీతంగా అందరూ ఇక్కడ పాల్గొనాలని, వాళ్ళకి సేవలు చేయాలని, వాళ్ళకి అవసరమైన అన్ని విధాలుగా మీరు సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి నేను కోరుకుంటున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.